నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్ ల్యాబ్. మీరు రోజు తాగే ఒక్క గ్లాసు జ్యూస్ మీ చర్మానికి, కళ్ళకు, ఇమ్యూనిటీకి ఎంత మేలు చేస్తుందో తెలుసా? నారింజ, క్యారెట్ ఈ రెండు విడివిడిగా తినడం మనందరికీ తెలుసు. కానీ వీటిని కలిపి జ్యూస్గా తాగితే జరిగే మ్యాజిక్ ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. నారింజ, క్యారెట్ ఈ రెండు పండ్లు, కూరగాయలు మన మార్కెట్లో ఏడాది పొడవునా సులభంగా దొరికేవే. కానీ వీటిని విడివిడిగా తినడం కంటే కలిపి జ్యూస్గా తాగితే శరీరానికి రెట్టింపు ప్రయోజనం అందుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటిగా ఈ జ్యూస్లో ఏముంటుందో చూద్దాం. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. క్యారెట్లో బీటా కెరోటిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇదే క్యారెట్కు ఆ నారింజ రంగుని ఇస్తుంది. ఈ బీటా కెరోటిన్ ను శరీరం విటమిన్ ఏగా మారుస్తుంది. ఈ రెండు విటమిన్లు కలిసినప్పుడు వాటి ప్రభావం విడివిడిగా తీసుకున్న దానికంటే ఎక్కువగా ఉంటుందని చెబుతారు. మొదటి ప్రయోజనం కంటి ఆరోగ్యానికి సంబంధించింది. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ కంటి రెటీనా ఆరోగ్యానికి చాలా అవసరం. ముఖ్యంగా చీకటిలో చూడగలిగే సామర్థ్యానికి ఇది కీలకం. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, కంప్యూటర్ స్క్రీన్ల ముందు గంటల తరబడి గడుపుతున్నాం. దీనివల్ల కళ్లపై చాలా ఒత్తిడి పడుతుంది. నారింజలోని విటమిన్ సి కూడా కళ్లలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఈ రెండూ కలిసినప్పుడు కంటి అలసటను తగ్గించడంలో భాగంగా సహాయపడతాయని చెప్పొచ్చు. రెండో ప్రయోజనం చర్మ సౌందర్యానికి సంబంధించింది. నారింజలోని విటమిన్ సి శరీరంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొలాజిన్ అంటే చర్మాన్ని బెగుతుగా, యవ్వనంగా ఉంచే ప్రోటీన్. క్యారెట్లోని బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి చర్మాన్ని సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుంచి కొంతవరకు కాపాడుతుంది. ఈ రెండు కలిపి తాగటం వల్ల చర్మం సహజంగా మెరుస్తున్నట్లు అనిపిస్తుందని చాలా మంది చెబుతుంటారు. ఇక మూడో ప్రయోజనం ఇమ్యూనిటీకి సంబంధించింది. నారింజలోని విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి ఇది సహాయపడుతుంది. క్యారెట్లోని యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరంలో మంటను తగ్గించి మొత్తం రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. నాలుగో ప్రయోజనం జీర్ణ వ్యవస్థకు సంబంధించింది. క్యారెట్లో ఫైబర్ ఉంటుంది. అయితే జ్యూస్ తయారీలో ఫైబర్ చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి జ్యూస్ ఫైబర్ కోసం కాకుండా విటమిన్ల కోసం తాగాలి. నారింజలోని సహజ ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఖాళీ కడుపుతో తాగకుండా అల్పాహారం తర్వాత తాగితే అసిడిటీ సమస్యలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్యూస్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెండు మధ్యస్థ సైజు క్యారెట్లు, రెండు నారింజ పళ్ళు తీసుకుని వాటిని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు కలుపుకొని మెత్తగా జ్యూస్గా చేసుకోవాలి. దీన్ని వడకట్టి తాగొచ్చు, లేదా ఫైబర్ కూడా కావాలనుకుంటే వడకట్టకుండానే తాగొచ్చు. చక్కెర కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రెండు పళ్లలో సహజమైన తీపి ఇప్పటికే సరిపడా ఉంటుంది. ఈ జ్యూస్ను ఉదయం అల్పాహారంతో పాటు తాగటం మంచిది. ఖాళీ కడుపుతో తాగితే కొంతమందికి అసిడిటీ సమస్యలు రావచ్చు. కాబట్టి అల్పాహారం తిన్న తర్వాత తాగడం సురక్షితం. తాజాగా తయారు చేసిన వెంటనే జ్యూస్ తాగడం మంచిది. ఎక్కువసేపు నిల్వ ఉంచితే విటమిన్ సి శాతం తగ్గిపోతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు క్యారెట్లో ఉండే పొటాషియం మోతాదు గురించి వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే డయాబెటీస్ ఉన్నవారు నారింజలోని సహజ చక్కెర శాతాన్ని దృష్టిలో ఉంచుకొని మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అతిగా క్యారెట్ తీసుకుంటే చర్మం పసుపు రంగులోకి మారే కెరోటినేమియా అనే పరిస్థితి రావచ్చు. అయితే ఇది సాధారణ మోతాదులో తీసుకుంటే వచ్చే ప్రమాదం లేదు. సో ఇదండి నారింజ క్యారెట్ జ్యూస్ వెనుక ఉన్న సైన్స్. ఇది ఒక మ్యాజిక్ డ్రింక్ కాదు, కానీ సమతుల్య ఆహారంతో పాటు తీసుకుంటే కళ్ళు, చర్మం, ఇమ్యూనిటీకి మంచి తోడ్పాటునిచ్చే సహజమైన పానీయం. మీరెప్పుడైనా నారింజ క్యారెట్ జ్యూస్ ప్రయత్నించారా? మీకు ఏ కాంబినేషన్ ఎక్కువ ఇష్టం? కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి.